హాయ్ అండి, స్వీట్ అప్పు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. శనగపప్పు అయితే కడిగి కుక్కర్లో అయితే పెట్టేసుకోండి. తగినంత నీళ్ళు పోసుకొని కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఆ లోపు మనం పిండి అయితే కలుపుకుందాము. కుక్కర్లో అయితే ఒక 3-4 విజిల్ వస్తే సరిపోతుందండి. ఆ లోపు మైదా పిండి కొంచెం గోధుమ పిండి వేసుకొని పిండి అయితే తడిపి ఈ విధంగా అయితే మంచిగా మెత్తగా తడిపి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు మనకి పప్పు కూడా ఉడికిపోతుందండి. చూడండి, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. మీకు కూడా చూపిస్తాను చూడండి. చాలా ఈజీ అండి ఇది. చాలామంది అనుకుంటారు, అమ్మో ఇంత పెద్ద పని ఎలా చేయాలనుకుంటారు, కానీ చాలా ఈజీ అయిపోతుంది. పప్పు అయితే మనకి ఉడికిపోయింది. ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుందండి. దీంట్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, ఆ వాటర్ అయితే వంపేసుకుందాం. వాటర్ వంపిన తర్వాత చూడండి, పప్పు ఇంకా కొంచెం ఉడకాలి కదా, నేనైతే బెల్లం వేసి ఉడికిస్తాను. మిక్సీ పట్టేటప్పుడు వేయను. ఇలా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి. ఎంత మంచిగా వస్తుందంటే పూర్ణం అంటారు కదా, అదైతే మస్తు మెత్తగా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి అయితే చూడండి మీరు. ఇది ఇట్లా మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్ వచ్చేస్తే సరిపోతుందండి మనకి. 2 విజిల్ ఎక్కువనే అయిపోతుంది. 2 విజిల్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, మూత తీసి చూస్తే మనకైతే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇదైతే మిక్సీలో అయితే వేసుకుందాం. కొంచెం మామూలుగా వేడిగా ఉన్నప్పుడే మిక్సీ అయితే పట్టుకోండి. ఇట్లా వాటర్ ఉన్నప్పుడే పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి పప్పు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇన్ని వాటర్ వేసినాం కదా, పైనకి ఇట్లా వస్తుంది అనుకోకండి, ఏం రాదు. చూడండి, మూత అయితే గట్టిగా పెట్టుకోండి. ఒకవేళ వచ్చినా కానీ వాటర్ మీదకి వచ్చినా ఇట్లా చిట్లకుండా చూడండి. నేనైతే ఇన్ని వాటర్ అయితే వేస్తున్నా. మంచి మిక్సీ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఇట్లా అయితే ట్రై చేయండి మీరు కూడా. నాకైతే మంచిగా అనిపించింది, అందుకే మీకు వీడియో కూడా ఉపయోగపడుతుంది కదా అని నేనైతే వీడియో అయితే తీశాను. చూడండి, మిక్సీ అయితే వేసాను. ఏం చిట్లలేదు, పైనకి ఇట్లా రాలేదు. సరిపడా వాటర్ అయితే వేసాను నేను. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇది మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. చాలా మెత్తగా అవుతుందండి. ఫస్ట్ నేను ఎలా చేసేదాన్ని అంటే, పప్పు ఉడకబెట్టి బెల్లం అయితే మిక్సీ పట్టేటప్పుడు వేసేదాన్ని. చాలా టైం పట్టేది మిక్సీ పట్టడానికి. చూడండి, మిగతాది కూడా వేసేసుకున్నా నేను. మనం పిండి ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అయితే ఇట్లా ఉండలుగా చేసుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా అయితే చేసుకోండి. మనకి సరిపోయినంత పూర్ణం తీసుకొని అది మధ్యలో పెట్టేసేయాలి. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా ఎంత ఫాస్ట్గా ఉంటుంది. ఇది పేపర్ అయితే దొరుకుతుందండి, భక్షాల పేపర్ అయితే దొరుకుతుంది. అది తీసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇంకో పేపర్ పైన వేసి చేతితో ఇట్లా అంటే కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అది. నేనైతే ఒకటే పేపర్ తీసుకొని ఇలా అయితే వేస్తున్నాను. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, పెంక పెట్టుకొని పెంక వేడైన తర్వాత దాని మీద కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇట్లా వేసుకోండి, లేదంటే నార్మల్గా వేసుకున్నా ఓకే. నా దగ్గర అయితే ఇది బ్రష్ ఉంది కాబట్టి దీంతోనైతే వేస్తున్నాను. చూడండి ఎంత పలుసగా వచ్చినాయో. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈజీగా కూడా అయిపోతుంది. అందరు భక్షాలు ఎంత టైం పడుతుంది అబ్బా ఎట్లా చేయాలనుకుంటారు, కానీ నాకైతే ఈజీగా అనిపిస్తుంది. ఈ విధంగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. మేమందరం మంచిగా తింటాం ఈ భక్షాలు అయితే. చూడండి, నూనె వేసుకొని నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకొని కాల్చుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యితోనైతే. 2 సైడ్లు అయితే మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే మన భక్షాలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ఇది చేసినాను కదా, ఇంకొక భక్షం కూడా చేశాను నేను. ఇదైతే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇదిగో ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత పలసగా ఉందో చూడండి. వెనకాల పేపర్ కనిపిస్తుంది, నేను చేయి పెడితే ఎలా కనిపిస్తుందో. చాలా మనకి ఎంత పలసగా కావాలంటే అంత పలసగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది, చేయడం అయితే చాలా ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఉపయోగపడుతుంది అందరికని.
వీడియో అయితే తీశాను. ఓకేనా, బాయ్ మరి. సూపర్గా ఉంటాయి. ఓకే, బాయ్.